వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్న కూతురిని ప్రియుడితో కలిసి గొంతు నిలిమి చంపిందో తల్లి. మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్పల్లిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శభాష్పల్లికి చెందిన బంటు మమతకు రాయపోల్ మండలానికి చెందిన వడ్డేపల్లి భాస్కర్తో 8 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి చరణ్, తనుశ్రీ అనే 2 పిల్లలున్నారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ చెప్పి పిల్లలను తీసుకుని మమత శభాష్పల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు ఆమెకు అదే గ్రామానికి చెందిన ఫయాజ్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడితో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న మమత ఏడాది జూన్ 7న కుమారుణ్ణి తల్లి వద్దే వదిలేసి తనుశ్రీని వెంటబెట్టుకుని ప్రియుడు ఫయాజ్తో కలిసి పుట్టింటి నుంచి బయటకు వచ్చింది. అయితే గ్రామ శివారులో మమత, ఫయాజ్ కలిసి చిన్నారి తనుశ్రీని గొంతు పిసికి చంపి గొయ్యి తీసి పూడ్చిపెట్టి వెళ్లిపోయారు. తన భార్య కనిపించడం లేదని భాస్కర్ మే 27న శివంపేట పిఎస్లో మిస్సింగ్ కేసు పెట్టాడు. విచారణ చేపట్టిన పోలీసులు మమత, ఫయాజ్ గుంటూరులో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకుని విచారించారు. తనుశ్రీని తామే చంపినట్లు విచారణలో ఆ ఇద్దరు అంగీకరించారు. కుమార్తెను చంపి పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని నిందితులు చూపించగా పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. Right,